జస్టిస్ ఫర్ యువరాజ్ మెహతా 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ గురుగ్రామ్లో వర్క్ ముగించుకొని ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సెక్టార్ 150లో ఉన్న తన ఇంటికి బయలుదేరాడు. ఒక్క 500 మీటర్లు ప్రయాణిస్తే తన ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ 90 డిగ్రీస్ టర్న్లో రోడ్డు ఉంది. దట్టమైన పొగమంచు, జీరో విజిబిలిటీ. ఆ రోడ్డు పక్కనే లోతైన గొయ్యుంది. అది మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ కోసం కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దాని బేస్మెంట్ కోసం తవ్విన లోతైన గొయ్యి డ్రైనేజ్ నీళ్లతో నిండిపోయింది. బ్యారికేడ్లు లేవు, రిఫ్లెక్టర్స్ లేవు, లైట్స్ లేవు, వార్నింగ్ సైన్స్ అంతకంటే లేవు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న అతని కారు ఆ డీప్ పిట్లో పడిపోయింది. కారు నీళ్లలోకి దిగిపోతోంది. వెంటనే అతను కారు పైకెక్కి ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నకి, ఇలా పడిపోయాను అని చెప్పి. నాన్న, నాకు చావాలని లేదు, నన్ను కాపాడండి అని. వెంటనే వాళ్ళ నాన్న పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన చేరుకున్నారు. తాను ఎక్కడున్నాడో తెలియటం కోసం ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చారు. 90 నిమిషాల పాటు కాపాడండి అని అరిచాడు. అప్పుడే అక్కడికి ఫ్లిప్కార్ట్ డెలివరీ ఏజెంట్ మోనిందర్ వచ్చాడు. ఒక రోప్ తీసుకొని దిగి అతన్ని కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ కాసేపటికి అతని అరుపులు ఆగిపోయాయి. జనవరి 16వ తేదీ రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. ఎర్లీ అవర్స్లో 17th అతని బాడీని రికవర్ చేశారు. 4 రోజుల తర్వాత ట్యూస్డే 20వ తారీఖున అతని కార్ని బయటకు తీశారు. ఇది ప్రమాదమా? ప్రమాదమని అనాలనిపిస్తోందా? అధికారుల నిర్లక్ష్యమా? మీకు లెటర్ చూపిస్తాను, చూడండి. డేట్ చూడండి, మార్చి 14, 2022. వెస్టర్న్ ప్లానర్స్ డైరెక్టర్ అంచల్ బోహ్రా నోయిడా అథారిటీకి ఒక లెటర్ రాశారు. నోయిడాలోని సెక్టార్ 150లో సీవరు, డ్రైన్ లైన్స్ కొలాప్స్ అయిపోయాయి. ఆ డ్రైనేజ్ నీళ్లన్నీ తమ ప్లాట్లోని బేస్మెంట్లోకి వస్తున్నాయి. బేస్మెంట్ మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్తో నిండిపోయింది. బ్యారికేడ్లు పెట్టాము, కానీ అవి కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. ఈవెన్ రోడ్డు కూడా సింక్ అయిపోతోంది. ఆ వాటర్ ప్రెషర్కి డ్రైనేజ్ లైన్స్ని రీస్టోర్ చేయండి, రిపేర్ చేయండి, లేదంటే భారీ ప్రమాదం తప్పదు అని లెటర్లో రాసుకొచ్చారు. 2022లోనే చెప్పారు కదా, ఇన్ని సంవత్సరాలైంది. ఏం చర్యలు తీసుకున్నారు? బ్యారికేడ్లు పెట్టారా? లైట్లు పెట్టారా? వార్నింగ్ సైన్స్ పెట్టారా? ఏం చేశారు?